హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఇండియా మరియు ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫోర్త్ టెస్ట్కి సంబంధించిన పిచ్ రిపోర్ట్ అండ్ మొహమ్మద్ షమి గురించి అండ్ రోహిత్ శర్మ ఇంజురీ అండ్ ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ 11 అండ్ ఇండియన్ ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3 టెస్ట్ మ్యాచ్ల్లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్లో అందుబాటులో ఉంటాడని అనుకున్న మొహమ్మద్ షమి ఇప్పుడు అందుబాటులో లేడు. ఎందుకంటే రీసెంట్గా ఆడిన మ్యాచ్లో తన కాల్ ఇంజ్యూరీ అవ్వడం వలన మళ్ళీ ఇప్పుడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి అందుబాటులో లేడు. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే అది ప్రాక్టీస్ మ్యాచ్లో జరిగిన చిన్న ఇంజ్యూరీ. తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత కోలుకున్నాడు. రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో కూడా తను చెప్పేశాడు ఇప్పుడు అంతా ఓకే నార్మల్ అని. ఈ మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియా ఉన్న మెల్బర్న్ వేదిక జరగనుంది. ఈ మ్యాచ్ టైం చూసుకుంటే 5 AM మార్నింగ్ 5 AMకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 డేస్లో పేస్ అండ్ బౌన్స్కి బాగా అనుకూలిస్తుంది. సెకండ్ డే నుంచి బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. ఇక టాస్ గెలుచుకున్న వాళ్ళు మొదటిగా బ్యాటింగ్ ఎంచుకోవడం మంచిది. ఈ గ్రౌండ్ స్టాట్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 330, సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 350, థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 210, ఫోర్త్ ఇన్నింగ్ వచ్చేసరికి 137. ఈ గ్రౌండ్లో మన ఇండియన్ రికార్డ్స్ చూసుకుంటే టోటల్గా 14 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు లూజ్ అయ్యారు. ఇంకా 2 మ్యాచ్లు డ్రాగా ముగిసింది. బట్ రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ మన ఇండియా టీం అందులో చేసి గెలిచారు. ఇక ఆస్ట్రేలియన్ టీంలో చూసుకుంటే 2 మార్పులు జరగనున్నాయి. ఒకటి ఓపెనింగ్లో, మరొకటి బౌలింగ్లో. టాప్ ఆర్డర్ చూసుకుంటే శామ్ కాన్స్టర్, పేస్ బౌలింగ్లో స్కాట్ బోలాండ్ రాబోతున్నారు. ఓవరాల్ ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఉస్మాన్ ఖవాజా, శామ్ కాస్టన్, మానస్ లబుషెన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నెథన్ లాయన్, స్కాట్ బోలాండ్. ఇక మన టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే అశ్విన్ ప్లేస్లోకి వాషింగ్టన్ సుందర్ వస్తాడు. మిగతా ఏ మార్పులు ఉండవు. ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.